ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఎస్సీ వర్గీకరణతో సహా పలు అంశాలపై చర్చిస్తోంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిని కలిపి మెగా సిటీగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ఈ రోజు నుంచి ఇంటింటికి మనమిత్ర పేరుతో అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చేవారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఇక వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమైంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాజధానిలో చేపట్టే ప్రాజెక్టులపై మంత్రివర్గం చర్చిస్తోంది. అలాగే రాజధాని అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ నివేదిక, ప్రధానమంత్రి పర్యటన, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న సౌర, పవన, హరిత ప్రాజెక్టులు వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిని కలిపి మెగా సిటీగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. రాజధాని ప్రాంతంలో మంత్రి ఈరోజు పర్యటించి రాజధాని నిర్మాణానికి అవసరమైన గ్రావెల్, మట్టిని పరిశీలించారు. అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాజధానిలో 92 పనులను 64,912 కోట్ల రూపాయలతో చేపట్టామని అన్నారు. అమరావతి నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి తెలియజేస్తూ టెండర్లు అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆ వర్క్స్ కూడా వేగవంతంగా ఈ నెలాఖరికైతే ఆల్మోస్ట్ ఇక్కడ 15,000 మంది మినిమం వర్క్ చేస్తుంటారు. ఒక సంవత్సరం లోపల అధికారుల భవనాలు ఏదైతే 4,000 భవనాలు ఉండేవో అవి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరం లోపల 1.5 year లోపల ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు ఉందో అది కంప్లీట్ చేయడం జరుగుతుంది. లేఅవుట్ లోపల రోడ్స్ 2.5 సంవత్సరం, ఐకానిక్ టవర్స్ 3 సంవత్సరాలు, ఒక పక్కా ప్లాన్తో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ఈ రోజు నుంచి ఇంటింటికి మనమిత్ర పేరుతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రియల్ టైం గవర్నెన్స్ కార్యదర్శి కె. భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరి ఫోన్లో మనమిత్ర వాట్సాప్ నంబర్ను నమోదు చేయాలని సూచించారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి మార్కెట్ యార్డులో మంత్రి నిన్న ఆకస్మిక తనిఖీలను నిర్వహించి ధాన్యం తేమ శాతం కొలిచే యంత్రాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సహాయ కేంద్రాల్లో ధాన్యం విక్రయించడం ద్వారా గిట్టుబాటు ధర పొందాలని రైతులకు సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా కూటమి ప్రభుత్వం 24 గంటల్లోపే రైతుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా అహర్నిశలు కృషి చేసి యంత్రాంగం అంతా కూడా ప్రతి జిల్లాలో రైతుకు ఒక భరోసా నింపే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు సమీక్షించి మార్పులు చేర్పులు అన్నీ కూడా జాగ్రత్తగా రైతుకు ఉపయోగపడే విధంగా, రైతుకు ఒక నమ్మకం కలిగే విధంగా మేము చేశాం. రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు సేకరించడం లేదు. అదేవిధంగా తరుగు అని చెప్పి చాలా ఎక్కువ శాతం వాళ్ళ బస్తాల్లోంచి తీసేస్తున్నారనే భావన వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు తప్పకుండా వాళ్ళపైన చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం. అందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చేవారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. నంద్యాలలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో నిన్న నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజు దాదాపు 1,500 మంది వస్తుంటారని, వారందరికీ వైద్యులు అందుబాటులో ఉండి వైద్య చికిత్సలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. సదుపాయాలతో పాటు ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలు, మరమ్మతుల కోసం మంజూరైన నిధుల నుండి వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ,
సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 121వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 25వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. అనాథలైన చిన్నారులకు ఆర్థిక చేయూతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తోందని తిరుపతి జిల్లా మిషన్ వాత్సల్య పథకం ఇన్ఛార్జ్ శాంతిదుర్గ తెలిపారు. తిరుపతిలో ఆమె ఈరోజు పాతికేయులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జిల్లా బాలల సంరక్షణ విభాగం ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. దీని ద్వారా అనాథలైన చిన్నారులకు ఆర్థిక భద్రతను కల్పించవచ్చని ఆమె తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము కోఆర్డినేషన్ తో మనకి మిషన్ వాత్సల్య అనే కార్యక్రమం జరుగుతుంది. ఆ మిషన్ వాత్సల్య స్కీమ్ కింద మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే చైల్డ్ పిల్లల యొక్క స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. అంటే 1 సంవత్సరం నుంచి 18 సంవత్సరాల లోపల ఉండే పిల్లలు వారికి మనము స్పాన్సర్షిప్ అనేది చేయడం జరుగుతుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి ఈరోజు వార్షిక కుంభోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి ఈ ఉదయం తొలి విడత సాత్విక బలిగా కొబ్బరి, నిమ్మకాయలు, గుమ్మడికాయలను సమర్పించారు. కాగా ఈరోజు సాయంత్రం స్వామి అమ్మవార్లకు వెండి రథోత్సవాన్ని నిర్వహించనున్నామని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని, అనంతరం స్వామివారికి అన్నాభిషేకం జరుగుతుందని తెలిపారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాం ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారులు, స్త్రీల ఆరోగ్య పరిరక్షణ కోసం పోషక ఆహారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ పోషకాహార మిషన్ను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 7వ విడత పోషణ పక్షోత్సవాలను ఈ నెల 22వ తేదీ వరకు నిర్వహిస్తోంది. పోషణ్ పక్వాడా చిన్నారుల జీవితంలో పోషక అభివృద్ధికి కీలకమైన మొదటి 1000 రోజులపై దృష్టి పెడుతుంది. తీవ్రమైన పోషకాహార లోపం ఉన్నవారిని ముందుగా గుర్తించి తగిన సంపూర్ణ పోషణ అందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అలాగే ఈ కార్యక్రమం పోషకాహార ప్రాధాన్యాన్ని తెలియజేయడంతో పాటు బాలల్లోని ఊబకాయంపై దృష్టి సారిస్తుంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఎస్సీ వర్గీకరణతో సహా పలు అంశాలపై చర్చిస్తోంది. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లిని కలిపి మెగా సిటీగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై ఈ రోజు నుంచి ఇంటింటికి మనమిత్ర పేరుతో అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చేవారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు వింటారు.